తెలుగులో వేశ్యని బేస్ చేసుకుని అనేక సినిమాలు ఉన్నాయి. 'చార్' మీద ఒకటి ఉండాలా, అట్లాగే అనేక మందికి సంబంధించినటువంటి 'అనుష్కాది' చూసాము. అద్భుతమైనటువంటి నటన ఉంది గతంలో సినిమాలు. బట్ వాటికి వేటికి రాలేదు. కానీ ఇప్పుడు భారీ బడ్జెట్ యాక్షన్ తరహా చిత్రాలు హాలీవుడ్లో రాజ్యం వెళ్తున్నటువంటి రోజుల్లో 'అనోరా' అనేటటువంటి ఈ వేశ్యకి సంబంధించినటువంటి సినిమా ఆస్కార్ అవార్డు అందుకుంది. అనే 23 ఏళ్ల వేశ్య చుట్టూ తిరిగే కథగా దీన్ని నిర్మించారు. బ్రూక్లిన్లో నివసించే అని తన వృత్తిలో భాగంగా ఓసారి రష్యన్ ఒలిగార్క్ అంటే రష్యాలో కుబేరుల కుటుంబానికి వెళ్ళటం, అక్కడ ఈ కుబేరుడి కొడుకుని వన్యాని గలుస్తుంది. అని మీద ప్రేమను పెంచుకుంటాడు అతడు. రహస్యంగా ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ధనవంతుల కొడుకు వచ్చేటప్పటికి వేశ్యను పెళ్లి చేసుకోవడం ఏంటి అన్నటువంటి చర్చ వచ్చేటప్పటికి చివరికి రష్యాలో నివసిస్తున్న వన్య తల్లిదండ్రులకి ఈ విషయం తెలుస్తుంది. తమ కుమారుడు అమాయకుడని మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నదని చెప్తూ $10,000 ఇస్తామని ఆశ కూడా చూపెట్టినటువంటి కథను దాని చుట్టూ సాగినటువంటి స్టోరీతో ఇట్లాంటివే తెలుగులో కూడా అనేకం వచ్చినటువంటి. బట్ ఇప్పుడు అక్కడ సినిమాకి మాత్రం ఆస్కార్ అవార్డు లభించింది.